హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? క్లాసెస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారండి? అర్థమవుతున్నాయా క్లాసెస్? ఏమన్నా మోడిఫికేషన్స్ చేసుకోవాలంటే చెప్పండి. మనది ఫార్మకాలజీలో ఏఎన్ఎస్ కంప్లీట్గా అయిపోయిందండి. నన్నైతే కొంతమంది అడిగారు, మొత్తం ఒకటే ఈ వీడియోలు అంతా పెట్టేసేమని అడిగారు. అది అలా అసలు పాసిబుల్ అవ్వదండి. మీరు ఫార్మకాలజీ చూసుకున్నట్టయితే 30-40 మినిట్స్ అవి నేను ఒక 5-6 వీడియోస్ చేసినాను. అలా చెప్పాలంటే 3-4 అవర్స్ పడుతుంది, 4-5 అవర్స్ కూడా పడుతుంది. సో నేను అది పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని అలా అయితే వెయ్యలేదు వీడియోలోని. ఇక మీద చేస్తున్న ప్రతి సబ్జెక్ట్కి కూడా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అని వేస్తాను. సో దట్ మీకు కన్ఫ్యూజన్ అనేది ఏమి ఉండదు. సో ఫార్మకాలజీ ఏఎన్ఎస్ కంప్లీట్ చేసుకున్నాం. సూటిక్స్లోనే ట్యాబ్లెట్స్ అయిపోయింది. ప్రిస్క్రిప్షన్ కూడా హాఫ్ చెప్పాను, ఇంకా రిమైనింగ్ హాఫ్ కూడా కంటిన్యూ చేస్తాను. ప్రిస్క్రిప్షన్లో ట్యాబ్లెట్స్కి పార్ట్ 1 అని అనుకోండి, పార్ట్ 2 వచ్చేసి ట్యాబ్లెట్స్కి అనుకోండి, ట్యాబ్లెట్స్ ఫార్మస్యూటిక్స్లో పార్ట్ 1 అనుకోండి. నెక్స్ట్ పార్ట్ 2 వచ్చేసి క్యాప్స్యూల్స్ చెప్తాను, అది పార్ట్ 2. ఇక మీద చేస్తున్న అన్నిటి కూడా పార్ట్ 1, 2, 3, 4 అని వేస్తాను, మీకు కన్ఫ్యూజన్ ఉండదు. మనమైతే ఇవాళ కొత్త సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తున్నాము, మెడిసినల్ కెమిస్ట్రీ. మెడిసినల్ కెమిస్ట్రీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు, చాలా స్కోరింగ్ సబ్జెక్ట్ అన్నమాట. ఫస్ట్ మెడిసినల్ కెమిస్ట్రీలో ఏమేమి ఉంటాయి, ఏమేమి చదవాలనేది ఇంట్రడక్షన్ అంతా మీకు క్లియర్గా చెప్తాను. ఓకే. మెడిసినల్ కెమిస్ట్రీ అంటే ఇట్స్ ఎ బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ ఆఫ్ ఎ డ్రగ్ డిజైన్, branch of chemistry of drug design, branch of chemistry of a drug design, and SAR of a drug molecule. SAR of drug molecule. SAR అంటే structural activity relationship. Structural activity relationship. Okay, structural activity relationship. Okay, branch of chemistry of a drug design, branch of chemistry of drug design, and SAR of a drug molecule. Okay, MC ఎలా ఇది ఇంటర్ డిసిప్లినరీ బ్రాంచ్ అనమాట. ఎంసీ ఈజ్ ఇంటర్ డిసిప్లినరీ బ్రాంచ్. ఇందులో ఏమేమి చదవాల్సి ఉంటుందంటే, ఎంసీ ఈజ్ ఏ మెడిసినల్ కెమిస్ట్రీ ఈజ్ ఏ ఇంటర్ డిసిప్లినరీ బ్రాంచ్. ఇంటర్ డిసిప్లినరీ బ్రాంచ్ which is having interdisciplinary branch which is having organic chemistry, heterocyclic chemistry, pharmacology. Medicinal chemistry is an interdisciplinary branch which is having organic chemistry, heterocyclic chemistry, pharmacology. And medicinal chemistry is about a drug molecule కదా. డ్రగ్ మాలిక్యూల్ గురించి, దాంట్లో ఉన్న కెమిస్ట్రీ గురించి చదువుతాము. అసలు డ్రగ్ అంటే ఏంటి? డ్రగ్ ఈజ్ ఎ సబ్స్టాన్స్ విచ్ విల్ బి యూస్ఫుల్ ఫర్ మిటిగేషన్, ప్రివెన్షన్, ట్రీట్మెంట్, డయాగ్నోసిస్ ఆఫ్ ఎ డిసీజ్. ఇది అందరికీ తెలుసని అనుకుంటున్నాను. డ్రగ్ అంటే ఏంటిది? డ్రగ్ సబ్స్టాన్స్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ట్రీట్మెంట్, diagnosis, prevention, mitigation of a disease. Okay, okay. And most of the drugs contains heterocyclic rings, heterocyclic chemistry. ఇప్పుడు మనకి మెడిసినల్ కెమిస్ట్రీలో చాలా డ్రగ్స్ చదువుతామండి, ఆ చాలా డ్రగ్స్లో కూడాను
ప్రతి దాంట్లో హెటెరోసైక్లిక్ రింగ్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. హెటెరోసైక్లిక్ కెమిస్ట్రీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను ఒక పాయింట్, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నానంటే, నేను ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా అయితే వెళ్ళట్లేదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎంత కావాలో అంతే చెప్తున్నాను. మీరు అంత డీప్గా వెళ్ళి చదువుకొని కన్ఫ్యూజ్ అవ్వటం కంటే ఖచ్చితంగా ఎగ్జామ్లో ఏ పాయింట్లు వస్తాయి, ఎగ్జామ్లో ఎంసీక్యూస్ ప్రీవియస్గా ఏమి ఇచ్చారు, అంటే ఏ ఏరియాలో ఎంసీక్యూస్ అడిగే స్కోప్ ఎక్కువ ఉంది, అలాంటివి చెప్తూ నేను క్లాసెస్ చెప్తున్నాను. మిమ్మల్ని డీప్గా తీసుకెళ్ళిపోయి కన్ఫ్యూజ్ చేసే ఉద్దేశం అయితే నాకు లేదు. నేను మీకు చాలా మంచిగా అర్థమయ్యేలాగా పెరిఫెరల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది అవసరమో ఎంతవరకు అవసరమో అంతవరకే నేను మీకు చెప్తాను. ఓకే, ఇప్పుడు ఎంసీలోని ప్రతి డ్రగ్లోని హెటెరోసైక్లిక్ రింగ్స్ ఉంటాయని చెప్పాను. అసలు ఎంసీలో మనం ఇంకా చదవాల్సింది మెయిన్గా వచ్చేసి హెటెరోసైక్లిక్ కెమిస్ట్రీ, అంటే ఇవి కూడా చదవాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంది, ఫార్మకాలజీ కూడా ఉంది, ఇవి కూడా చదవాలి. ఫస్ట్ హెటెరోసైక్లిక్ కెమిస్ట్రీ నేర్చేసుకుంటే మనకి తర్వాత మనం చదవాల్సిన డ్రగ్స్ ఏమేమి ఉన్నాయి, ఏఎన్ఎస్, సిఎన్ఎస్, యాంటీబయాటిక్స్, కీమోథెరపీ, ఈ డ్రగ్స్ అన్నిటి కూడా ఈజీగా అందులో ఆ డ్రగ్లో ఏ రింగ్ ఉంటుంది అని చెప్పేసి మనం పెట్టేసేయగలం. ఎగ్జామ్లో బిట్స్ ఇలానే వస్తాయి మీకు. ఇప్పుడు నేను ఒక 1 or 2 బిట్స్ చెప్పి హెటెరోసైక్లిక్ కెమిస్ట్రీ చెప్తాను, మీకు అసలు ఈజీగా అర్థమైపోద్ది. ఇలా అడుగుతారు ఎగ్జామ్లో క్వశ్చన్స్, ఇలానే అడుగుతారు. టెట్రాహైడ్రోఫ్యూరన్ రింగ్ ఈజ్ ప్రజెంట్ ఇన్, టెట్రాహైడ్రోఫ్యూరన్ రింగ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ టీహెచ్ఎఫ్. ఇంతకుముందు ప్రీవియస్గా అడిగిన క్వశ్చనే రాసి చూపిస్తున్నాను, అలాంటివి చెప్తాను కూడా. నేను మీకు క్లాస్ చెప్పేటప్పుడు ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్సే చెప్తాను, ఏవి ఇంపార్టెంట్ అవే చెప్తాను. టెట్రాహైడ్రోఫ్యూరన్ రింగ్ ఈజ్ ప్రజెంట్ ఇన్, టెట్రాహైడ్రోఫ్యూరన్ రింగ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఏ స్ట్రెప్టోమైసిన్, బి క్యాప్టోప్రిల్, సి ప్యాక్లిటాక్సాల్, డి డోసిటాక్సల్. అండ్ ద ఆన్సర్ ఈజ్ స్ట్రెప్టోమైసిన్. స్ట్రెప్టోమైసిన్ ఏ కేటగిరీకి చెందింది? స్ట్రెప్టోమైసిన్ ఈజ్ బిలాంగ్స్ టు ద అమైనోగ్లైకోసైడ్స్. Streptomycin belongs to the aminoglycosides. Okay, aminoglycoside first line. This is the first line anti-tubercular drug. First line anti-TB drug. ఇది ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్ ఉందా, ఇది కానీ అమైనోగ్లైకోసైడ్స్ కానీ యాంటీట్యూబర్క్యులర్ డ్రగ్స్, స్ట్రెప్టోమైసిన్, ఇదంతా మనం లోపల సబ్జెక్ట్లోకి వెళ్తే వచ్చేస్తుంది అనమాట. ఎంసీలోని బిట్స్ ఇలా అడుగుతారు, ఏ డ్రగ్లో ఏ రింగ్ ఉంది, ఏ డ్రగ్లో ఏ రింగ్ ఉంది అని చెప్పేసి అడుగుతారు. ఇప్పుడు యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్స్ ఉన్నాయండి, ఏసీ ఇన్హిబిటర్స్. యాంటీ హైపర్టెన్సివ్ ఏజెంట్స్, ఏసీ ఇన్హిబిటర్స్, క్యాప్టోప్రిల్, లిసినోప్రిల్, రామిప్రిల్, ఎనలాప్రిల్ ఉన్నాయి కదా, వీటిలోని ఏ రింగ్ ఉంటుంది? క్యాప్టోప్రిల్ కంటైన్స్ విచ్ రింగ్? క్యాప్టోప్రిల్ కంటైన్ విచ్ రింగ్ అని చెప్పేసి అంటారు. దట్ ఈస్ ద పిర్రోలిడిన్ ఆర్ కలిటస్ పైరోలిడిన్, ఈ రింగ్ ఉంటుంది. సో ఇలా క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. అసలు ఎంసీలో మనం ఏమేమి చదవాలనేది ఇప్పుడు మీకు చూద్దాం. ముందు ఎంసీలోని డ్రగ్స్ కెమిస్ట్రీ మనకు రావాలంటే హెటెరోసైక్లిక్ కెమిస్ట్రీ రావాలి. హెటెరోసైక్లిక్ కెమిస్ట్రీ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, హెటెరోసైక్లిక్ కెమిస్ట్రీ, హెటెరోసైక్లిక్ కెమిస్ట్రీ ఆఫ్ డ్రగ్స్ అనుకోండి. ద బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ దట్ డీల్స్ అబౌట్ అదర్ దెన్ కార్బన్ ఆటమ్స్ ఈజ్ కాల్డ్. The branch of chemistry that deals about the main keyword other than carbon atom. The branch of chemistry that deals about other than carbon atoms is called heterocyclic chemistry. The branch of chemistry that deals about other than carbon atoms is called heterocyclic chemistry. The compounds which are having heteroatoms in addition to carbon atoms. The compounds which are having heteroatoms in heterocyclic compounds antaradi. Okay, the compounds which are having heteroatoms in addition to carbon atoms are called heterocyclic compounds. Heterocyclic compounds. The compounds which are having
which are having heteroatoms in addition to carbon atoms. In addition to carbon atoms, those are called heterocyclic compounds. Okay, those are called heterocyclic compounds. Heteroatoms ఏమేమి ఉంటాయి? Heteroatoms, this is important, గుర్తుపెట్టుకోండి. Heteroatoms అంటే ఒక 4 మాలిక్యూల్స్ ఉంటాయి మనకి, అవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. తర్వాత డ్రగ్ నేమ్స్, ఐయుపాక్ నేమ్స్ చూస్తున్నప్పుడు ఇవే వస్తాయి. ఓకే, నైట్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్, ఫాస్ఫరస్. These are the 4 main heteroatoms. Okay, these are the 4 main heteroatoms. Okay, next చిన్న డెఫినేషన్ వచ్చి కార్బోసైక్లిక్ కాంపౌండ్స్. కార్బోసైక్లిక్ కాంపౌండ్స్ ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ అని చెప్పేసి అనుకోకండి. ముందు మనం చూడబోయే డ్రగ్స్ ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్. ఓకే, the cyclic compounds completely made up of carbon atoms are called కార్బోసైక్లిక్ కాంపౌండ్. ఇక్కడ ఏమని చెప్పాము? హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ అంటే అదర్ దెన్ కార్బన్ ఆటమ్స్. కార్బోసైక్లిక్ కాంపౌండ్స్ అంటే ఈ వర్డ్లోనే ఉంది మీకు. కార్బోసైక్లిక్ కాంపౌండ్స్ అనేది ఈ వర్డ్లోనే ఉంది. కంప్లీట్లీ మేడప్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. కంప్లీట్లీ మేడప్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. ఓకే, కార్బోసైక్లిక్ కాంపౌండ్స్ ఆర్ కంప్లీట్లీ ఆపోజిట్ టు heterocyclic compounds. Carbocyclic compounds completely opposite to heterocyclic compounds. Okay, heterocyclic compounds. Carbocyclic compounds के examples ఏంటి? Carbocyclic compounds examples. Very famous ring. We all know very well about this. What is this? What is this? This is benzene. Cyclopentene. Cyclobutene. Cyclobutene. These are the carbocyclic compounds examples. Okay, heterocyclic chemistry చూసాము. The branch of chemistry that deals about other than carbon atoms is called heterocyclic compounds. Heterocyclic chemistry. Heterocyclic compounds ante the compounds which are which are having heteroatoms in addition to carbon atoms. Heterocyclic compounds ante the compounds which are having heteroatoms in addition to carbon atoms. Heteroatoms examples are nitrogen, oxygen, sulfur, phosphorus. And carbocyclic compounds అంటే కంప్లీట్గా హెటరోసైక్లిక్ కాంపౌండ్స్కి ఆపోజిట్గా ఉంటాయి. ఇక్కడ అదర్ దెన్ కార్బన్ ఆటమ్స్ అన్నాం. దీస్ కార్బోసైక్లిక్ కాంపౌండ్స్ ఆర్ కంప్లీట్లీ మేడప్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. Carbocyclic compounds are completely opposite to heterocyclic compounds. Examples for carbocyclic compounds is benzene, cyclopentene, cyclobutene. Benzene, cyclopentene, cyclobutene. Okay, next heterocyclic chemistry. Heterocyclic chemistry అంటున్నాం కదా. ఇందులో మనం మెయిన్గా ఏమి చదివితే మనకి ముందు ఏఎన్ఎస్, సిఎన్ఎస్, యాంటీబయాటిక్స్, ఈ డ్రగ్స్ అనేవి ఈజీ అవుతాయి. ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏముంది అంటే నెంబర్ 1 heterocyclic compounds, IUPAC names, common names. Heterocyclic compounds, IUPAC names, common names. IUPAC names, common names చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ IUPAC names versus common names. Next, drugs containing heterocyclic compounds.
drugs containing heterocyclic compounds. Drugs containing heterocyclic compound. Next, synthesis of heterocyclic compounds. Synthesis of heterocyclic compounds. Next, chemical reactions of heterocyclic compounds. హెట్రోసైక్లిక్ కెమిస్ట్రీలో ఏమేమి చదవాల్సి ఉంటుందంటే హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ ఐయుపాక్ నేమ్స్, కామన్ నేమ్స్, ఐయుపాక్ నేమ్స్ వర్సెస్ కామన్ నేమ్స్, అండ్ డ్రగ్స్ కంటైనింగ్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్, సింథసిస్ ఆఫ్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్, నెక్స్ట్ కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ హెటరోసైక్లిక్ కాంపౌండ్స్ చదవాల్సి ఉంటుంది. ఓకే, ఈ హెట్రోసైక్లిక్ కెమిస్ట్రీలో ఈ కాంపౌండ్స్ ఐయుపాక్ నేమ్స్, కామన్ నేమ్స్ ఇవన్నీ అయిపోయాక, వీటి ఫార్ములా కానీ ఇవన్నీ అయిపోయాక నేను అసలు మెడిసినల్ కెమిస్ట్రీలో ఏమేమి డ్రగ్స్ చదవాలనేది చెప్తాను. ఏమేమి డ్రగ్స్ ఉంటాయి, డ్రగ్స్ యాక్టింగ్ అని ఏఎన్ఎస్ డ్రగ్స్ యాక్టింగ్ అని, సిఎన్ఎస్ డ్రగ్స్ యాక్టింగ్ అని, సివిఎస్ కీమోథెరపీ, యాంటీబయాటిక్స్ ఇవన్నీ నేను ఈ ఇంట్రడక్షన్ అయిపోయాక చెప్తాను. ఓకే, వీడియో స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ నేను మధ్యలో మీకు ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ నేను ముందే క్లాస్ ప్రిపేర్ అయ్యేటప్పుడే చూసుకుంటాను. ఒకసారి ప్రీవియస్గా ఎంసీక్యూస్ ఏం అడిగారు ఈ సబ్జెక్ట్ నుంచి, ఇవి నేను మీకు స్టూడెంట్స్కి ఇవి నేను చెప్పాలి అన్నట్టు నేను చూసుకుంటాను ఒకసారి. సో దట్ నేను చాలా ఇంపార్టెంట్ అయితే నేను మీకు చెప్తాను. నేను రాసిన ప్రతిదీ ఇంపార్టెంట్ అని చెప్పను, కానీ ఏ ఏరియాలోని ఎంసీక్యూస్ రిపీటెడ్గా వస్తున్నాయో, ఎక్కడ ఫోకస్ చేస్తున్నారు అని చెప్పేసి అవే చెప్తాను. సో దట్ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి. అంత స్పీడ్గా పెట్టుకొని కూడా చూడకండి, అర్థం అవ్వదు మళ్ళీ. ఇది కెమిస్ట్రీ కదా. ఓకే, హెట్రోసైక్లిక్ కెమిస్ట్రీ. ఫస్ట్ ఐయుపాక్ నామిన్క్లేచర్ చూద్దాము. ఐయుపాక్ నామిన్క్లేచర్ ఇదంతా చెప్పాక లాస్ట్లో మీకు నేను కొన్ని హోంవర్క్ లాగా కూడా ఇస్తాను, కొన్ని కాంపౌండ్స్ ఇస్తాను. మీరే నాకు నేమ్స్ రాసేసి పెట్టేసేయండి, కామెంట్స్లో చెప్పడమో వాట్సాప్లో చెప్పడమో చేసేయండి. ఐయుపాక్ నామిన్క్లేచర్ ఆఫ్ హెటరోసైక్లిక్ కాంపౌండ్స్. ఐయుపాక్ నామిన్క్లేచర్ ఆఫ్ హెటరోసైక్లిక్ కాంపౌండ్స్. ఓకే, ఇది వచ్చేసి ఫార్ములా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మనం అన్నిటికీ కూడాను చాలా ఈజీగా నేమ్స్ ఇచ్చేయచ్చు. ఇది ఇంపార్టెంట్ ఫార్ములా అనమాట. ఐయుపాక్ ఈజ్ ఈక్వల్ టు ప్రిఫిక్స్ ప్లస్ స్టెమ్ ప్లస్ సఫిక్స్. స్టెమ్ ఈజ్ ఆల్సో కాల్డ్ మిడ్ నేమ్. Prefix plus stem plus suffix. This is one and only important formula for IUPAC nomenclature. Okay, IUPAC is equal to prefix, stem, suffix, mid name. Okay, ఫస్ట్ ఇండివిజువల్గా చూద్దాం. ప్రిఫిక్స్ అంటే ఏంటి, స్టెమ్ అంటే ఏంటి, సఫిక్స్ అంటే ఏంటి చూద్దాం. ఓకే, Prefix is deals with the type of heteroatom present in heterocyclic compounds and heterocyclic ring. Which type of heteroatom? ఇందాక చెప్పాను మీకు హెటరో ఆటమ్స్ 4 ఉన్నాయి. నా 4 ఏంటవి? నైట్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్, ఫాస్ఫరస్. ఓకే, ప్రిఫిక్స్ ఏం చేస్తుంది? డీల్స్ విత్ ద టైప్ ఆఫ్ హెటరో ఆటమ్ ప్రజెంట్ ఇన్ హెటరోసైక్లిక్. ఏ హెటరో ఆటము హెటరోసైక్లిక్ కాంపౌండ్స్లో ఉంది అనేది చెప్తుంది అనమాట. ప్రిఫిక్స్ ఈజ్ డీల్స్ అబౌట్ ద హెటరో ఆటమ్ ప్రజెంట్ ఇన్ హెటరోసైక్లిక్ కాంపౌండ్. ఓకే, ప్రిఫిక్స్ ఈజ్ డీల్స్ అబౌట్ ద హెటరో ఆటమ్ ప్రజెంట్ ఇన్ హెటరోసైక్లిక్ కాంపౌండ్స్. ఇప్పుడు టైప్ ఆఫ్ హెటరో ఆటమ్స్ ఇందాక నేను చెప్పాను కదా, 4 టైప్స్. టైప్ ఆఫ్, ఇది ఒక బాక్స్ లాగా రాసుకోండి. టైప్ ఆఫ్ హెటరో ఆటమ్ అండ్ ప్రిఫిక్స్. ఓకే, టైప్ ఆఫ్ హెటరో ఆటమ్ అండ్ ప్రిఫిక్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటది? నైట్రోజన్. సెకండ్ వన్ వచ్చేసి ఆక్సిజన్. థర్డ్ వన్ వచ్చేసి సల్ఫర్. ఫోర్త్ వన్ వచ్చేసి ఫాస్ఫరస్.
Okay, these are the 4 heteroatoms. Prefix, in prefix nitrogen we call it as aza. Okay, nitrogen as a prefix we call it as aza. And oxygen we call it as a oxa. Oxygen we call it as a oxa. Sulfur we call it as a thia. Phosphorus we call it as a phosphor. 4 heteroatoms as a prefix we call nitrogen as a aza, oxygen as a oxa, sulfur we call it as a thia, phosphorus we call it as a phosphor. Okay, these 4 prefixes are very important. Next మనం కాంపౌండ్స్ కి నేమ్స్ ఇవ్వబోతున్నప్పుడు, మాలిక్యూల్స్ కి నేమ్స్ ఇవ్వబోతున్నప్పుడు ఇవే వస్తాయి అన్నమాట. ఇంకా మనం ఇలా నైట్రోజన్, ఆక్సిజన్ నైట్రోజన్ ఉంటే అజా అని పలికేస్తాం, ఆక్సిజన్ ఉంటే ఆక్సా అని పలికేస్తాం, సల్ఫర్ ఉంటే థయా, ఫాస్ఫరస్ ఉంటే ఫాస్ఫా అని పలికేస్తాం. ఓకే, నెక్స్ట్ స్టెమ్. ఐయుపాక్ నామిన్క్లేచర్లో ప్రిఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు నౌ వి విల్ డిస్కస్ అబౌట్ ద స్టెమ్. స్టెమ్ ఈజ్ ఆల్సో కాల్డ్ మిడ్ నేమ్. ఓకే, ఇట్ డీల్స్ అబౌట్ ద రింగ్ సైజ్ ఇన్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్. ప్రిఫిక్స్ ఏం చేస్తుంది? హెటెరో ఆటం ప్రజెంట్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్లో ఏ హెటెరో ఆటం ఉన్నదని చెప్పేది వచ్చేసి ప్రిఫిక్స్. ఓకే, రింగ్ సైజ్. ఇట్ స్టెమ్ డీల్స్ అబౌట్ ద రింగ్ సైజ్ ఇన్ హెటెరోసైక్లిక్ కాంపౌండ్స్. హెటెరోసైక్లిక్ కాంపౌండ్స్లో రింగ్ సైజ్ ఏంటిదని చెప్పేది స్టెమ్ అన్నమాట. ఓకే, రింగ్ సైజ్ స్టెమ్. ఓకే, ఇది కూడా ఒక బాక్స్ లాగా రాసుకోండి. రింగ్ సైజ్ స్టెమ్ నేమ్ డిరైవ్డ్ ఫ్రమ్. ఇదంతా బేసిక్ ఇంట్రడక్షన్ క్లాస్. ఇది వింటేనే మీకు మెడిసినల్ కెమిస్ట్రీ తర్వాత చాలా ఈజీ అవుతుంది. అందుకే నేను ఏ సబ్జెక్ట్ అయినా బేసిక్స్ నుంచే చెప్తున్నాను, చాలా ఈజీగా అర్థం అవటానికి. మీకు నా క్లాసెస్ వింటే చాలా బాగా ఎగ్జామ్స్ మీరు అటెంప్ట్ చేయగలరు. క్లాసెస్ వినగానే సరిపోదు, మళ్ళీ రివిజన్ చేయండి. ఒకసారి రివిజన్ చేయండి. ఈ క్లాసెస్ అయిపోయాక నేను మీకు ఎంసీక్యూస్ కూడా చెప్తానండి. అసలు టైం ఉండట్లేదు, ఈ క్లాసెస్కే పోతుంది. ఇవి అయిపోయాక నేను ఎంసీక్యూస్ చేస్తాను. రింగ్ సైజ్ 3-membered రింగ్ సైజ్ అనుకోండి, 3-membered రింగ్ అనుకోండి. స్టెమ్ ఈజ్ కాల్డ్ ఇర్. ఓకే, నేమ్ డిరైవ్డ్ ఫ్రమ్ ట్రై. కొంచెం ప్రొనౌన్సియేషన్ ఇలానే ఉంటుంది, ఇలానే పలకండి. 4-member రింగ్ అనుకో, ఇట్. 4-member రింగ్ అంటే ఇట్. నేమ్ డిరైవ్డ్ ఫ్రమ్ టెట్రా. 5-member రింగ్ we call it as all. Name derived from pyrrole. Okay, 6-member ring we call it as in. As a stem we call it as in. This is derived from pyridine. 7-member ring we call it as ip. Hepta, name derived from hepta. 8-member ring oc. It is derived from octa. Stem we call it as 8 oc and name derived from octon. This table is important, you should note it down. Okay, stem is also called a mid name. Stem deals about the ring size present in heterocyclic compounds. If the ring size is 3-membered stem we call it as ir. If the ring size 4-member we call it as a stem it. Ring size 5-membered అన్ని 5-member 6-member 3-member అట్లా అంటాం. 5-member we call it stem as a all. Ring size
6 member we call it as in. Ring size 7 member we call it as ip. Ring size number 8 we call it as oc. Okay, ఇది ఇంపార్టెంట్. ఇందులోనే వచ్చేసి స్టెమ్ ఏ సైజు రింగ్ ఉంటే, ఏ మెంబర్ రింగ్ ఉంటే ఏమని పలుకుతాం అన్నది ఇది చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వి విల్ డిస్కస్ అబౌట్ సఫిక్స్. ప్రిఫిక్స్ అయిపోయింది, స్టెమ్ అయిపోయింది, సఫిక్స్. It deals about suffix is deals about saturated or unsaturated bonds present in saturated or unsaturated bonds present in heterocyclic compounds. Okay, suffix is deals about saturated or unsaturated bonds present in heterocyclic compounds. అంటే సింగిల్ బాండ్స్ అయితే సాచురేటెడ్, డబుల్ బాండ్స్ ఉంటే దిస్ ఈజ్ అన్సాచురేటెడ్, దిస్ ఈజ్ సాచురేటెడ్. సింగిల్ బాండ్స్, డబుల్ బాండ్స్ ఎన్ని ఉన్నాయని చెప్పి, సింగిల్ బాండ్స్, double bonds presence in heterocyclic compounds. Okay, suffix is deals about the saturated unsaturated bonds present in heterocyclic compounds or single bonds, double bonds. ఇలా బాండ్స్ ఉంటేనే unsaturated, సింగిల్ బాండ్స్ ఉంటేనే saturated. ఓకే, బాక్స్ ఉంటుంది, డ్రా చేస్తాను, రాసుకోండి. ఇంపార్టెంట్ బాక్స్ ఇది. ఆక్సిజన్, సల్ఫర్, ఫాస్ఫరస్. ఓకే, రింగ్ సైజ్. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, కామెంట్స్ చేస్తున్నారు. లైక్ చేయండి వీడియోస్ని, సో దట్ ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంత క్వాలిటీ ఉన్న కంటెంట్ మీకు ఫ్రీగా ఎవరిస్తున్నారండి తెలుగు వాళ్ళకి. సో నేను మిమ్మల్ని ఏం అడగట్లేదు, జస్ట్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా స్టార్ట్ చేశాను కదా, ఎంకరేజ్ చేయండి. సబ్జెక్ట్ చాలా బాగా అర్థమవుతుందని చాలామంది చెప్తున్నారు. ఓకే, బయట వేలు అడుగుతున్నారు అని చెప్పేసి ఆస్పిరెంట్స్కి కొంచెం హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను క్లాసెస్ స్టార్ట్ చేశాను. నిజంగానే చాలామందికి హెల్ప్ అవుతుందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అసలు చాలామంది నాకు వాట్సాప్లో పాజిటివ్గా మెసేజెస్ పెడుతున్నారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. కొంతమంది అయినా బెనిఫిట్ పొందుతున్నారు కదండి. ఓకే, రాసాకే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రాసుకుంటే నాతో పాటు రాసేసుకోండి. This is about a suffix. Suffix deals about saturated or unsaturated systems present in heterocyclic compounds అన్నమాట. సింగిల్ బాండ్స్ కానీ డబుల్ బాండ్స్ కానీ ఏమన్నా ఉన్నాయా హెటరోసైక్లిక్ కాంపౌండ్స్లో అని చెప్పేది సఫిక్స్. సఫిక్స్ రింగ్ సైజు 3 మెంబర్డ్ అనుకోండి, విత్ నైట్రోజన్ ఇట్ ఈజ్ అన్సాచురేటెడ్, వి కాల్ ఇట్ యాజ్ ఇరీన్. 3 member ring with nitrogen unsaturated, we call it as irene. 3 member ring with nitrogen and it is a saturated, we call it as iridine. And a 4 member ring with nitrogen, it is unsaturated, we call it as it is saturated, etidine.
5-member ring unsaturated, we call it ol. 5-member ring saturated, olidine. 6-member ring unsaturated, ine. And 6-member ring saturated, scientist did not give any name to this. Okay, 7-member ring unsaturated, epine. 8-membered unsaturated ring, osine. And saturated, osine. Same way, other than nitrogen, 3-member ring unsaturated, irene. 4-member unsaturated, other than nitrogen, unsaturated, we call eat. 5-membered unsaturated, other than nitrogen, we call it as ol. 6-membered unsaturated, in. 7-membered unsaturated, epine. 8-membered unsaturated, scientists did not give any name to this. Okay, 8-membered 3-membered saturated, other than nitrogen, we call it as irene. 4-membered saturated, other than nitrogen, we call it as ethane. 5-membered saturated, other than nitrogen, we call it as olane. 6-membered saturated, other than nitrogen, we call it as ane. 7-membered saturated, other than nitrogen, we call it as epane. 8-membered saturated, other than nitrogen, we call it as osane. ఓకే, ఇవి గుర్తుపెట్టేసుకోండి, ఈ టేబుల్ రాసేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం ఇంక డైరెక్ట్గా ప్రిఫిక్స్, స్టెమ్, సఫిక్స్ యూస్ చేసి కాంపౌండ్స్కి నేమ్స్ ఎలా ఇవ్వాలనేది చూసేద్దాం. ఓకే, ఐయుపాక్ నామిన్క్లేచర్ అయిపోయాక తర్వాత చిన్న చిన్న టాపిక్స్ ఉన్నాయి, అవి చూద్దాం. కెమికల్ రియాక్షన్స్, ఏరోమాటిసిటీ, ఫ్యూజ్డ్ రింగ్స్ అనేది అవి చిన్న చిన్న టాపిక్స్ వెంటనే అయిపోతాయి, తర్వాత చూద్దాము. మెయిన్ అయితే ఇవి నేర్చుకుంటున్నాము. ఇప్పుడు దాకా మనం చూసామైతే ఐయుపాక్ నామిన్క్లేచర్ చూసాం కదా. ఐయుపాక్ నామిన్క్లేచర్ ప్రిఫిక్స్, స్టెమ్, సఫిక్స్ చూసాము, హెటెరో ఆటమ్స్ చూసాము. ప్రిఫిక్స్గా హెటెరో ఆటమ్స్ ఏమని పిలుస్తామో కూడా చూసాము, అజా, ఆక్సా, థయా, ఫాస్ఫా అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి హెటెరో ఆటమ్, ప్రిఫిక్స్ ఏమో హెటెరో ఆటము, హెటెరోసైక్లిక్ కాంపౌండ్స్లో ఏముందో చెప్పిద్ది. స్టెమ్ వచ్చేసి రింగ్ సైజు, హెటెరోసైక్లిక్ కాంపౌండ్స్లో ఏముందో చెప్పిద్ది, అది చూసాము. నెక్స్ట్ స్టెమ్ని ఈజ్ ఆల్సో కాల్డ్ మిడ్ నేమ్ అని చెప్పాము. రింగ్ సైజు స్టెమ్లోని తెలుసుకుంటాం, అలాగే రింగ్ సైజుని బట్టి స్టెమ్ని మేము ఇలా పిలుస్తాం, ఇర్, ఇట్, ఓల్, ఇన్, ఎప్, ఓక్. ఓకే, ఎలా పిలుస్తాం. నెక్స్ట్ అబౌట్ సఫిక్స్ అంటే సింగిల్ బాండ్స్ ఉన్నాయి, డబుల్ బాండ్స్ ఆర్ సాచురేటెడ్ ఆర్ అన్సాచురేటెడ్ ఇన్ హెటెరోసైక్లిక్ కాంపౌండ్స్ అనేది తెలుసుకుంటాము. అండ్ దిస్ ఈజ్ అబౌట్ టేబుల్. ఓకే, సో ఇప్పుడు మనం కాంపౌండ్స్ మాలిక్యూల్స్ డ్రా చేసి తెలుసుకుందాం అన్నమాట. ఓకే, ఫస్ట్ 3-member రింగ్తో స్టార్ట్ చేద్దాం. 3-membered heterocyclic compounds. 3-membered heterocyclic compounds. Okay, first example, this one. ఓకే, సో ఫస్ట్ మనం ఐయుపాక్ ఫార్ములా రాసుకుందాం. ఐయుపాక్ ఫార్ములా రాసుకుంటే ప్రతి కాంపౌండ్కి ఇది రాసుకోవాలి. ఐయుపాక్ ఫార్ములా రాసుకుంటేనే మనం చేయడానికి, నేమ్ ఇవ్వడానికి, నేమింగ్కి చాలా ఈజీగా ఉంటుంది. సో ప్రిఫిక్స్ దేని గురించి చెప్తుందని చెప్పాము, ప్రిఫిక్స్ ఈజ్ డీల్స్ అబౌట్ టైప్ ఆఫ్ హెటెరో ఆటమ్. ఈ క్లాస్ అయిపోయేలోపు మీకు కెమిస్ట్రీ ఫింగర్ టిప్స్ మీద ఉండిపోద్దండి, అంత ఈజీగా చెప్తున్నాను. ఓకే, స్టెమ్ ఈజ్ డీల్స్ అబౌట్ రింగ్ సైజ్. అండ్ సఫిక్స్ ఈజ్ డీల్స్ అబౌట్ సాచురేటెడ్. నేను రాసినట్టే రాసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది మీకు. ఓపెన్ చేసి బుక్ ఎగ్జామ్స్కి ముందు వెళ్ళేటప్పుడు మనం ఏదో ఒక ముందు రోజు నైట్ చదివి రాసేస్తాం కదా థియరీ ఎగ్జామ్స్, అలా చూసుకున్నా సరిపోద్ది. కాకపోతే నేను ఏదో బీఫామ్కి థియరీ పాటలు రాయాలన్నట్టు పేజెస్ చెప్పట్లేదు, మనకి ఇప్పుడు ఎంసీక్యూస్లో కావాలి కాబట్టి ఎలా అడుగుతారో ఎంతవరకు కావాలో అంతవరకు డీల్ చేస్తున్నా. ఓకే, ప్రిఫిక్స్ డీల్స్ అబౌట్ టైప్ ఆఫ్ హెటెరో ఆటమ్. స్టెమ్ డీల్స్ అబౌట్ రింగ్ సైజ్. సఫిక్స్ డీల్స్ అబౌట్ సాచురేటెడ్ అండ్ అన్సాచురేటెడ్ అండ్ టైప్ ఆఫ్ హెటెరో ఆటమ్. ఓకే, ఇక్కడ హెటెరో ఆటమ్, ఇక్కడ ఏ హెటెరో ఆటమ్ ఉంది, వాట్ ఈజ్ దిస్ హెటెరో ఆటమ్, నైట్రోజన్ హెటెరో ఆటమ్గా ఉంటే మనం ఏమని పిలవాలి, నైట్రోజన్ హెటెరో ఆటమ్గా ఉంటే ఏమని పిలవాలి, అజా. ఓకే, ఇక్కడ ఏముంది నైట్రోజన్.
సరే ఫస్ట్ ఏమున్నాయో రాసుకోండి. నైట్రోజన్. రింగ్ సైజ్ ఏ రింగ్ సైజ్ ఇది కౌంట్ చేయండి. రింగ్ సైజ్ 1 2 3 3 మెంబర్డ్ రింగ్. ఓకే, ఇట్ ఈస్ సాచురేటెడ్ ఆర్ అన్సాచురేటెడ్? బికాజ్ ఇక్కడ డబుల్ బాండ్స్ ఉంది కదా, డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఇక్కడ డబుల్ బాండ్ లేకపోతే అది సాచురేటెడ్ కూడా ఎగ్జాంపుల్ చెప్తా. ఇదైతే డబుల్ బాండ్ ఉంది కదా, సో ఇట్ ఈస్ అన్సాచురేటెడ్. అన్నిటికీ 7 మెంబర్ రింగ్ వరకు కూడా ప్రతి కాంపౌండ్ చేస్తాను, అన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను, డోంట్ వరీ. ఇప్పుడు 3 మెంబర్తో స్టార్ట్ చేసి ఇలా చెప్పుకుంటూ పోతే మనకు ఒక 3 అవర్స్ క్లాసే ఉంటుంది ఇది. ఓకే, హెటెరో ఆటమ్ నైట్రోజన్ ఉన్నప్పుడు ఏమని పిలుస్తాం మనం? అజా. ప్రిఫిక్స్ ఏంటి? అజా. రింగ్ సైజ్ 3 మెంబర్ రింగ్ సైజ్ అయినప్పుడు ఏమని పిలుస్తాము? 3 మెంబర్ రింగ్ సైజు. చూడండి ఇక్కడ నైట్రోజన్ ప్రిఫిక్స్ అజా, 3 మెంబర్డ్ రింగ్ సైజ్ ఇర్. ఓకే, ఇర్. అన్సాచురేటెడ్ 3 మెంబర్ రింగ్ ఏం చూసాం? ఇన్. ఇక్కడ చూడండి, ఇరీన్. ఆల్రెడీ ఇర్ రాసాం కదా, సో వీ షుడ్ రైట్ లాస్ట్ 3 వర్డ్స్ ఇన్. ఓకే, 3 మెంబర్డ్ అన్సాచురేటెడ్ విత్ నైట్రోజన్. 3 మెంబర్డ్ అన్సాచురేటెడ్ విత్ నైట్రోజన్ ఇన్ రాసుకోవాలి. ఎందుకంటే మరి రింగ్ సైజు 3 మెంబర్డ్ వచ్చినప్పుడు ఇర్ రాసాం కాబట్టి మళ్ళీ ఇరీన్ అని రాయొద్దు, ఈన్ అని రాయాలి. బుక్లోని సైంటిస్టులు అలానే చెప్పారు, మనం అలానే రాయాలి. ఇన్ అని రాసుకోవాలి. ఓకే, ఫైన్. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు నేమ్ ఫైనల్ నేమ్ రాసేటివి ఈ మూడింటిని కలిపి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను. ఇక్కడ ఓవెల్ ఉంది, ఇక్కడ ఓవెల్ ఉంది. ఏఐ 2 ఓవెల్స్ ఉన్నాయి. 2 ఓవెల్స్ ఉన్నప్పుడు ఫస్ట్ దాంట్లో ఓవెల్ని తీసేసుకోవాలి. ఇది ఫస్ట్ ఓవెల్ని, ఇక్కడ 2 ఓవెల్స్ ఉన్నప్పుడు ఈ ఫస్ట్ దాంట్లో ఉన్న ఓవెల్ని తీసేయాలి. ఇప్పుడు ఈ ఓవెల్ని తీసేసి పూర్తి పేరు రాయాలి. చెప్పండి ఏమొచ్చింది? అజిరిన్. దిస్ కాంపౌండ్ నేమ్ ఈజ్ అజిరిన్. ఓకే, దిస్ కాంపౌండ్ నేమ్ ఈజ్ అజిరిన్. అర్థమైందా? 3 మెంబర్ రింగ్. ఫస్ట్ నెంబరింగ్ ఇచ్చేసుకోండి, 1 2 3. ఇది 3 మెంబర్ రింగ్. తర్వాత ఐయుపాక్ ఫార్ములా, ప్రిఫిక్స్, స్టెమ్, సఫిక్స్. ప్రిఫిక్స్ is deals about type of heteroatom, stem is deals about ring size, suffix is deals about saturated and unsaturated. Heteroatom nitrogen ఉంది, ring size 3 membered and it is unsaturated because double bonds. Okay, నైట్రోజన్ హెటెరోఆటమ్, దాన్ని ఏమని పిలుస్తావు? ప్రిఫిక్స్గా అజా. 3 మెంబర్ని ఇర్ అంటాం, అన్సాచురేటెడ్ కాబట్టి ఇరీన్. సో ఇర్ రాయకుండా ఈన్ రాయాలి ఇది. ఓకే, అజిరిన్ ఈజ్ ద కాంపౌండ్ నేమ్. ఓకే, అజిరిన్ ఈజ్ కాంపౌండ్, ఫైనల్ నేమ్ ఈజ్ అజిరిన్. ఓకే, నెక్స్ట్ ఇది డబుల్ బాండ్తో చెప్పాను కదా, 3 మెంబర్ రింగ్. సింగిల్ బాండ్తో చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఐయుపాక్ ఈజ్ ఈక్వల్ టు ప్రిఫిక్స్ ప్లస్ స్టెమ్ ప్లస్ సఫిక్స్. ఓకే, ప్రిఫిక్స్, స్టెమ్, సఫిక్స్ ఇక్కడ ఉంది కాబట్టి నేను ఇంకా క్లియర్గా రాయలేదు. ఓకే, ఇది వచ్చేసి హెటెరోఆటమ్, రింగ్ సైజు, సాచురేటెడ్ ఆర్ అన్సాచురేటెడ్. ఓకే, సాచురేటెడ్ ఆర్ అన్సాచురేటెడ్ అనేది తెలుసుకోవాలి. హెటెరోఆటమ్ ఏముంది? సేమ్ నైట్రోజన్ ఉంది కాబట్టి ఏమని పిలవాలి? అజా. రింగ్ 3 మెంబర్ రింగ్, 3 మెంబర్ రింగ్ ఉంది కాబట్టి ఇర్, 3 మెంబర్ రింగ్ ఉంది కాబట్టి ఇర్. అండ్ హియర్ saturated because there is no double bonds, it is all single bonds. Here no double bonds, so we call it as a saturated compound. saturated అయినప్పుడు ఏమని పిలుస్తారు? ఓకే, saturated అయినప్పుడు ఏమని పిలుస్తారు? మళ్ళీ ఇక్కడ టేబుల్ చూద్దాం. 3 membered ring with nitrogen, it is saturated, we call it as iridine. ఆల్రెడీ ఇర్ రాసుకున్నాం, 3 మెంబర్ రింగ్ కాబట్టి ఇర్ రాసుకున్నాం కాబట్టి మనం ఇప్పుడు ఎంతవరకు రాసుకోవాలి? ఇడీన్ రాసుకోవాలి. ఓకే, 3 మెంబర్ రింగ్ విత్ నైట్రోజన్, సాచురేటెడ్ కాబట్టి ఇర్ రాసేసాం కదా. 3 మెంబర్ రింగ్ వచ్చేసి సైజు ఇర్ రాసాం కదా, సో ఇడీన్ రాసుకోవాలి. సో హియర్
ఇడీన్, ఇడీన్. ఓకే, ఇప్పుడు ఇది సేమ్ వే, రెండు ఓవెల్స్ ఉన్నప్పుడు ఏ ఐయున్నే ఇది తీసేసేయాలి. ఫస్ట్ ఇది కొట్టేసి ఫైనల్ ఐయుపాక్ నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్ ఈజ్ అజిరిడీన్, అజిరిడీన్, అజిరిడీన్. అర్థమైందా? 3 మెంబర్డ్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్కి డబుల్ బాండ్తో చెప్పాను, సింగిల్ బాండ్తో చెప్పాను. ఓకే, ఒకసారి చూసుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ కాంపౌండ్స్ మీకు నేను కొన్ని ఇస్తాను, మీరే చేసేద్దరు కానీ ఓన్గా. అజిరీన్, అజిరిడీన్. మనకి ఇక్కడ అన్సాచురేటెడ్, సాచురేటెడ్ కాడే నేమ్ మారింది. ఓకే, సో నెక్స్ట్ కాంపౌండ్ చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ with oxygen with double bond. Okay, same. IUPAC is equal to prefix plus stem plus suffix. Prefix is deals about heteroatom, stem deals about ring size, suffix deals about unsaturated or saturated. Okay, next heteroatom ఏముంది? ఆక్సిజన్. heteroatom ఏముంది కాంపౌండ్లో? ఆక్సిజన్. అండ్ how many membered ring it is? 1 2 3, 3 membered ring, 3 membered ring. And it is a saturated or unsaturated? Unsaturated. Unsaturated 3 membered with oxygen కదా. చూద్దాం. 3 membered with oxygen, unsaturated, we call it as ene. 3 membered ring unsaturated with oxygen, we call it as ene. Okay, so here we write unsaturated first, unsaturated. ఓకే, సో ఆక్సిజన్ హెట్రోఆటమ్గా ఉంటే ప్రిఫిక్స్గా ఆక్సిజన్ ఏమని పిలవాలి? ఆక్సిజన్ హెట్రోఆటమ్గా ఉంటే ఏమని పిలవాలి? ఆక్సిజన్, ఆక్సా. సో ఆక్సా. ఓకే, ఆక్సా, ఆక్సా. 3 మెంబర్ ఉంటే చెప్పాను కదా, బాక్స్ చూసేసుకోండి మీరు. ప్రతిసారి బాక్సులు తీసుకొని రాసుకొని చూసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా 2-3 కాంపౌండ్స్ వేసాక మీరు అసలు చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, నెక్స్ట్ ఈన్, ఈన్. సేమ్ వే ఇక్కడ ఓవెల్, 2 ఓవెల్స్ ఉన్నాయి. ఓకే, we should remove this and write final name is oxirine, oxirine. This compound name is oxirine. Okay, oxirine. Next compound, ఇది మీరు నాకు చేసి కామెంట్స్లో చెప్పండి. ఇది మీరు చేసి నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ కాంపౌండ్ రాసుకోండి, హెచ్డబ్ల్యూ అని చెప్పేసి హోంవర్క్ లెక్క రాసుకొని ఈ కాంపౌండ్కి నేమ్ ఇచ్చేసి నాకు కామెంట్లో కానీ వాట్సాప్లో కానీ చెప్పేసేయండి. ఓకే, నేను ఇదే మాలిక్యూల్, ఇదే కాంపౌండ్ మీకు ఎందుకు హోంవర్క్గా ఇచ్చానంటే దీని గురించి చాలా ఉంది. మీరు నాకు కాంపౌండ్ నేమ్ చెప్పండి, కాంపౌండ్ నేమ్ ఐయుపాక్ నేమ్ చెప్పేస్తే దీని గురించి ఒక 5 to 6 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఈ కాంపౌండ్ గురించి, మాలిక్యూల్ గురించి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నవి. అవి నేను నెక్స్ట్ క్లాస్ స్టార్టింగ్లో చెప్పి, 3 మెంబర్ రింగ్ కదా, నెక్స్ట్ క్లాస్ స్టార్టింగ్లో చెప్పి తర్వాత క్లాస్ కంటిన్యూ చేస్తానన్నమాట. ఇది మీరు కరెక్ట్గా చేసి నేను చెప్పండి, దాని గురించి ఇది ఎంత ఇంపార్టెంటో నేను మీకు చెప్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి చూద్దాము, ఇంకో మాలిక్యూల్తో.
IUPAC is equal to prefix stem suffix, prefix stem suffix. Okay, prefix deals about heteroatom, stem deals about ring size, and suffix deals about saturated or unsaturated. Here heteroatom is సల్ఫర్ హెటెరోఆటమ్గా ఉన్నప్పుడు మనం ఏమని పిలుస్తాము? థయా. స్టెమ్ అంటే రింగ్ సైజ్ వచ్చేసి 1 2 3 3 మెంబర్ రింగ్. ఇర్ 3 మెంబర్ రింగ్ ఇర్. అండ్ సఫిక్స్ వచ్చేసి సాచురేటెడ్ అన్సాచురేటెడ్ చెప్తాం. ఇట్ ఈజ్ అన్సాచురేటెడ్. సో ఈన్ తర్వాత ఈ ఓవెల్ని తీసేసి రాసేస్తాం. తిరీన్. దిస్ కాంపౌండ్ నేమ్ ఈజ్ తిరీన్. ఓకే, నెక్స్ట్ ఇది డబుల్ బాండ్తో చూసాం కదా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి సింగిల్ బాండ్తో. ఇక్కడ హెటరో ఆటమ్సే మారుతున్నాయి. ఫస్ట్ నైట్రోజన్తో చెప్పాను, తర్వాత ఆక్సిజన్తో చెప్పాను, తర్వాత ఇప్పుడు సల్ఫర్తో చెప్తున్నాను, డబుల్ బాండ్స్తో చెప్పాను, సింగిల్ బాండ్స్తో చెప్తున్నాను. ఓకే, IUPAC ఈజ్ ఈక్వల్ టు ప్రెఫిక్స్ స్టెమ్ సఫిక్స్. ప్రెఫిక్స్ ఏముంది? థయా. ఓకే, ప్రెఫిక్స్ థయా. స్టెమ్ వచ్చేసి 3 మెంబర్ రింగ్ ఇర్. అండ్ సఫిక్స్, ఇక్కడ సఫిక్స్ మారుతుంది. సఫిక్స్ ఏంటిది? సాచురేటెడ్ అంటే ఏమొస్తుంది? సాచురేటెడ్ విత్ సల్ఫర్ కదా. చూద్దాం చూడండి. ఓకే, 3 మెంబర్ రింగ్ సాచురేటెడ్ విత్ సల్ఫర్ ఏన్. ఓకే, విత్ 3 మెంబర్ రింగ్ విత్ సల్ఫరు సాచురేటెడ్ ఏన్. ఇరేన్ కదా, ఇర్ రాసుకోవద్దు, ఏన్ రాసుకోవాలి. ఓకే, ఏన్. సేమ్ ఇక్కడ ఓవెల్ ఉంది, ఇది తీసేస్తాము. ద కాంపౌండ్ నేమ్ ఈజ్ తిరేన్. ఫస్ట్ ఇది తిరీన్, ఇది తిరేన్. ఓకే, ఇవి వచ్చేసి 3 మెంబర్ రింగ్స్ చూసాము. ఒకసారి చూసుకోండి. ఓకే, 3 మెంబర్లో ఒక హోంవర్క్ ఇచ్చాను, ఒకటి చేయమని ఇచ్చాను. చేస్తే ఏం లేదండి, నాకేం రాదులే, కానీ మీరు చేస్తే మీకే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒకవేళ కరెక్ట్గా చేశారనుకోండి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. రాంగ్ చేశారనుకోండి ఇంకా అసలు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు. కరెక్ట్ది ఏంటో తెలుసుకొని నేర్చుకొని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు. సో రెండు బెనిఫిటే, రైట్ చేసినా ఏం లేదు, రాంగ్ చేసినా ఏం లేదు, కానీ చేయటం ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మనం 4 మెంబర్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్ చూద్దాం. 4 మెంబర్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్లో ఫస్ట్ది ఓకే, this is the compound IUPAC name, prefix, stem, suffix. Prefix, stem, suffix. Prefix deals about heteroatom. Stem deals about ring size. Suffix deals about saturated or unsaturated. Okay, heteroatom is nitrogen, so we call it as aza. Ring size is a 4 member ring. ఇప్పటిదాకా చేసిన 3 మెంబర్ కదా. రింగ్ సైజ్ వచ్చేసి ఇది వచ్చేసి 4 మెంబర్ రింగ్. సో 4 మెంబర్ రింగ్ అన్నప్పుడు ఏముంటుంది? ఇట్. 4 మెంబర్ రింగ్ అన్నప్పుడు ఇట్. ఓకే, 4 మెంబర్ రింగ్ అన్నప్పుడు ఇట్. ఓకే, ఇట్ ఈజ్ అన్సాచురేటెడ్ ఆర్ సాచురేటెడ్? Unsaturated. It is unsaturated, so we call it as with nitrogen. It is unsaturated. ఈ రాసుకోవాలి. ఆల్రెడీ ఇట్ రాసేసాం కదా, ఎందుకంటే 4 మెంబర్ రింగ్ని మిడ్ నేమ్ రింగ్ సైజ్లోని మనం అక్కడ ఇట్ అంటాము. సో ఇక్కడ రాసుకోవాల్సింది ఈ ఒక్కటే రాసుకోవాలి. మనం ఇట్ రాసేసాం కాబట్టి ఈ ఒక్కటే రాసుకోవాలి ప్రతిసారి. అంతే, అన్సాచురేటెడ్కి
మనకి 4 మెంబర్ కానీ 5 మెంబర్ కానీ వచ్చినప్పుడు ఈనే రాసుకుంటాం. మ్యాక్సిమం మోస్ట్లీ ఈ ఒక్కటే రాస్తాం అనమాట. చేస్తూ ఉంటే అర్థమైపోద్ది. సో ఇట్ ఆల్రెడీ ఇక్కడ రాసాం కాబట్టి ఈ ఒక్కటే రాయాలి. దిస్ కాంపౌండ్ నేమ్ ఇక్కడ ఓవెల్ని తీసేసుకోవాలి. ఓకే, కాంపౌండ్ నేమ్ ఈజ్ అజీట్. కాంపౌండ్ నేమ్ ఈజ్ అజీట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది అన్సాచురేటెడ్ కదా, సాచురేటెడ్ చూద్దాం. సాచురేటెడ్కి సేమ్ ఐయుపాక్ ఈజ్ ఈక్వల్ టు ప్రెఫిక్స్ ప్లస్ స్టెమ్ ప్లస్ సఫిక్స్. సో ద నేమ్ ఈజ్ heteroatom is nitrogen, so we call it as a stem. Ring size is 4 member, we call it as 8. It is a saturated 4 member ring with nitrogen. Saturated 4 member ring with nitrogen వచ్చేసి ఇడీన్. ఇట్ రాసాం కాబట్టి ఇడీన్. సాచురేటెడ్ 4 మెంబర్డ్ విత్ నైట్రోజన్ ఇడీన్. ఇటిడీన్ కానీ ఇట్ రాయద్దు, ఇడీన్ రాసుకోవాలి. ఓకే, ఇడీన్. అండ్ సేమ్ వే ఓవెల్ తీసేసి కంప్లీట్ నేమ్ వచ్చేసి అజిటిడీన్. ఓకే, అజిటిడీన్. Four membered ring with oxygen as a heteroatom. 4 membered ring with oxygen as a heteroatom. ఓకే, ఆక్సిజన్ ఉన్నప్పుడు ఏమని పిలుస్తాము? ఆక్సిజన్ ఉన్నప్పుడు ఆక్సిజన్ ఉన్నప్పుడు ఆక్సా ప్రిఫిక్స్. స్టెమ్ సైజ్ 4 మెంబర్, సో ఇట్ అండ్ ఇట్ ఈస్ సాచురేటెడ్. నో డబుల్ బాండ్స్ హియర్. ఇట్ ఈస్ ఎ సాచురేటెడ్. ఓకే, 4 మెంబర్ సాచురేటెడ్. ఇక్కడ ఏన్ ఎందుకు వస్తుంది? ఆక్సిజన్ ఉంది. అగైన్ గో టు ద టేబుల్. ఓకే, 4 మెంబర్డ్ విత్ ఆక్సిజన్ సాచురేటెడ్ ఏన్. ఓకే, 4 member oxygen saturated. 4 membered ring with oxygen as a heteroatom. It is a saturated. We write it as N. Okay, same way remove this vowel, write complete name oxetane. Okay, oxetane. This compound name is oxetane. Okay, this is a having a ring strain. ఆక్సిజన్ కాంపౌండ్కి రింగ్ స్ట్రెయిన్ ఉంటుంది. రింగ్ స్ట్రెయిన్ అంటే ఇది హైలీ అన్స్టేబుల్ అనమాట. వెంటనే రింగ్ ఓపెనింగ్ రియాక్షన్స్కి వెళ్ళిపోతుంది. దిస్ ఈజ్ హ్యావింగ్ ఎ రింగ్ స్ట్రెయిన్. సో హైలీ రియాక్టివ్ కాంపౌండ్ అనమాట. రింగ్ స్ట్రెయిన్ ఉండడం వల్ల ఇది హైలీ రియాక్టివ్ కాంపౌండ్. ఆక్సిటేన్ ఈజ్ అ హైలీ రియాక్టివ్ కాంపౌండ్. ఓకే, హైలీ రియాక్టివ్ కాంపౌండ్. దిస్ అండర్గోస్ రింగ్ ఓపెనింగ్ రియాక్షన్స్. ఎగ్జాంపుల్ ఆఫ్ డ్రగ్స్ ఫర్ దిస్ కాంపౌండ్ ఏంటంటే, ఎగ్జాంపుల్ ఆఫ్ డ్రగ్స్ ఏ డ్రగ్స్లోని ఈ కాంపౌండ్ ఉంటుందంటే ప్యాక్లిటాక్సాల్, డోసిటాక్సాల్. ఇందాక మీకు హోంవర్క్ ఇలాగ ఇచ్చిన కాంపౌండ్లో కూడా ఇలాంటి కొన్ని పాయింట్స్ ఉంటాయి, అవి కూడా చెప్తాను. ప్యాక్లిటాక్సాల్, డోసిటాక్సాల్ అనమాట. ఓకే, ఇవేంటివి? యాంటీ క్యాన్సర్ ఏజెంట్స్. Anti-cancer agents, drugs like paclitaxel, docetaxel contain oxetane ring in its structure. Okay, oxetane is very important in paclitaxel, docetaxel to exhibit
ఇప్పుడు ఎగ్జిబిట్ క్యాన్సర్ యాంటీ క్యాన్సర్ యాక్టివిటీ. ఇవి యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ అన్నాం కదా. ఈ యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ వాటి యాక్షన్ని చూపెట్టాలి డిసీజ్ మీద అంటే ఇది ఇంపార్టెంట్. ఆక్సిటేన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆక్సిటేన్ అనేది ఈ డ్రగ్స్లో ఉంటేనే ఈ డ్రగ్స్ క్యాన్సర్ ప్రాపర్టీని చూపించి యాంటీ క్యాన్సర్ డ్రగ్స్గా పనిచేస్తాయి. యాంటీ క్యాన్సర్ డ్రగ్స్గా ఇవి పనిచేయాలంటే వీటిలో ఆక్సిటేన్ ఉండాలి. ఓకే, దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ పాయింట్ అబౌట్ ద ఆక్సిటేన్. నెక్స్ట్ కాంపౌండ్ with sulfur 4-member ring we will see. With the sulfur 4-member we will see. Okay, IUPAC is equal to prefix plus stem plus suffix. Heteroatom sulfur, so we call it as a thia. Okay, ring member 4-member ring. 4-member ring prefix stem kada. 4-member ring ante call it as 8. Suffix, it is saturated or unsaturated. So we call it as the E. Okay, same way we can remove this vowel. Okay, thiete is this compound name, thiete. ఓకే, నేను ఇలా రాసేసి చెప్తున్నాను కదా, కరెక్టా కాదా అని మీకు డౌట్గా ఉంటే వెళ్ళి చూసేసుకోండి. నాకు వచ్చు కాబట్టి నేను ఇలా చెప్పేశాను. మీకు ఏమన్నా డౌట్గా ఉంటే ఈ కాంపౌండ్ చూసి వీడియోని పాస్ చేసైనా ఒకసారి నేను ఈ స్ట్రక్చర్ గీయగానే వీడియోని పాస్ చేసి మీరు రాయండి. మీరు రాసి ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ కాంపౌండ్ ఇస్తాను కదా, ఇది మీ హోంవర్క్ లెక్క తీసుకోండి. ఓకే, దిస్ ఈజ్ HW. మీరే రాసి 3-memberలో ఒకటి ఇచ్చాను, 4-memberలో ఒకటి ఇస్తున్నాను. ఇది మీరు నాకు రాసి కామెంట్లో చెప్పండి, ఆర్ ఎల్స్ వాట్సాప్లో అయినా మెసేజ్ చేయండి, నో ప్రాబ్లం. ఓకే, ఇంతటితో 4-member అయిపోయింది. 4-member అయిపోయింది. నెక్స్ట్ 5-member చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి 5-member. Five-membered heterocyclic compounds. Example, IUPAC name is equal to prefix, stem, suffix. Prefix, stem, suffix. Okay, prefix, stem, suffix. Prefix is deals about heteroatom. Stem deals about ring size. Suffix deals about saturated or unsaturated. Okay, heteroatom is nitrogen. So we call it as aza. Ring size 5-membered ring. 5-membered ring. Again, go to that box and see once. Okay, 5-member nitrogen aza. 5-membered ring all. 5-membered ring all. Okay, 5-membered ring all. It is a saturated or unsaturated? Unsaturated, because double bonds are present here. So unsaturated with nitrogen. Okay, with nitrogen 5-membered ring, unsaturated. ఓల్ రాసాం కదా, ఈ రాసుకోవాలంతే. ఓల్ అనేది ఆల్రెడీ ఇక్కడ రాసేసాం కాబట్టి ఓల్ రాసాం, ఈ రాసుకోవాలి. unsaturated, so we write E here. ఈ ఓవెల్ తీసేసి నేమ్ రాసేయడం. దిస్ కాంపౌండ్ నేమ్ ఈజ్ అజోల్. ఓకే, ఈ అజోలు ఏ డ్రగ్స్లో ప్రజెంట్ ఉంటుందంటే యాంటీ ఫంగల్ డ్రగ్స్లో ఉంటుంది. యాంటీ ఫంగల్ డ్రగ్స్ ఏమేమి ఉంటాయి? కీటోకొనజోల్, ఫ్లూకొనజోల్, antifungal drugs contain the azole ring in its structure. See here, azole. Okay, ketoconazole, fluconazole. Antifungal drugs లో azole అనే కాంపౌండ్ ఉంటుంది. ఓకే, ఇలానే మిగతా డ్రగ్స్ అన్నిటి మనం చదవాల్సి ఉంటుంది. అండ్ ఈ 5-membered రింగ్ నుంచి
ఈ కాంపౌండ్స్కి ఐయుపాక్ నేమే కాకుండా కామన్ నేమ్ కూడా ఉంటుంది. 5 మెంబర్ రింగ్ నుంచి వీటికి కామన్ నేమింగ్ కూడా ఉంటుంది. ఓకే, కామన్ నేమ్ ఫర్ అజోల్ ఈజ్ పైరోల్. ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవి అడుగుతారు కూడా. అజోల్ కామన్ నేమ్ ఈజ్ కాల్డ్ పైరోల్. ఓకే, IUPAC name of this compound is azole. Azole present in antifungal drugs like ketoconazole, fluconazole. Azole is also called, or its common name is pyrrole. Okay, next compound with the 5 member ring lo next compound ఇక్కడ నుంచి ఇలా రాసుకోండి. కామన్ నేమ్ IUPAC. IUPAC is equal to prefix plus stem plus suffix, heteroatom, ring size, and it is saturated or unsaturated. Heteroatom is nitrogen, so we call aza. Okay, and the 5 member ring we call write as ol, and it is a saturated, so idene, saturated, so idene ఈ ఓవెల్ తీసేయటమే. ఓకే, నెక్స్ట్ azolidine. This compound name is azolidine, and this compound azolidine common name is pyrrolidine or pyrrolidine. ఓకే, ఎలా అయినా ప్రొనౌన్స్ చేసుకొని ప్రాబ్లం లేదు. అజోలిడిన్, పైరోలిడిన్ ఆర్ పిర్రోలిడిన్ అని అంటారు. అజోలిడిన్ కామన్ నేమ్. ఓకే, ఈ పిర్రోలిడిన్ ప్రజెంట్ ఇన్ విచ్ టైప్ ఆఫ్ డ్రగ్స్? ACE inhibitors. ACE inhibitors like captopril, lisinopril, ramipril. Okay, these drugs are used in hypertension treatment. Okay, antihypertensive గా వాడతారు. antihypertensive drugs. Okay, antihypertensive drugs like captopril, lisinopril, amipril, which contains which type of heterocyclic ring in this compound అన్నాడు. పైరోలిడిన్ అనుకుంటే అజోలిడిన్, ఏది ఇచ్చినా కానీ కన్ఫ్యూజ్ అవ్వకుండా కరెక్ట్ ఆన్సర్ పెట్టేసేయండి. ఓకే, నెక్స్ట్ 5 మెంబర్ రింగ్. ఇది మీరు చేసేసి నాకు నేమ్ చెప్పేసేయండి. దీని నేమ్ మీరు నాకు చెప్పేసేయండి. ఓకే, విత్ ఆక్సిజన్ యాజ్ హెట్రోఆటమ్ 5 మెంబర్ రింగ్ HW అని పెట్టేశాను కదా, ఇది చెప్పేసేయండి. నాకు కామెంట్స్లో కానీ వాట్సాప్లో కానీ చెప్పండి. ఓకే, నెక్స్ట్ కాంపౌండ్ చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ప్రెఫిక్స్ ప్లస్ స్టెమ్ ప్లస్ సఫిక్స్. ప్రెఫిక్స్ యాజ్ అ హెట్రోఆటమ్ ఏముంది ఇక్కడ? ఆక్సిజన్, సో ఆక్సా. స్టెమ్ వచ్చేసి 5 మెంబర్ రింగ్, వి కాల్ ఇట్ యాజ్ ఓల్. సఫిక్స్ సాచురేటెడ్ ఆర్ అన్సాచురేటెడ్? సాచురేటెడ్, సో వి కాల్ ఇట్ యాజ్ ఏన్. అండ్ ఈ ఏ తీసేసేస్తాం. నేమ్ వచ్చేసి ఆక్జోలేన్. ఓకే, ఆక్జోలేన్. అండ్ ఇట్స్ కామన్ నేమ్ ఈజ్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, టెట్రాహైడ్రో. ఇంతకుముందు అడిగిన బిట్ ఇది. టెట్రాహైడ్రోఫ్యూరాన్, THF. ఓకే, టెట్రాహైడ్రోఫ్యూరాన్, THF. ఆక్జోలేన్ కామన్ నేమ్ ఈజ్ టెట్రాహైడ్రోఫ్యూరాన్. ఈ టెట్రాహైడ్రోఫ్యూరాన్ ఎక్కడ వాడతారు? టెట్రాహైడ్రోఫ్యూరాన్ యూజ్డ్ యాజ్ ఎ సాల్వెంట్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ల్యాబ్ అండ్ మెడిసినల్ కెమిస్ట్రీ ల్యాబ్. ఆర్గానిక్ ల్యాబ్లో, ఆర్గానిక్ కెమిస్ట్రీ ల్యాబ్లో కానీ మెడిసినల్ కెమిస్ట్రీ ల్యాబ్లో కానీ సాల్వెంట్గా వాడతారు. అండ్ THF, దిస్ THF ఈజ్ అవైలబుల్ ఇన్ లిక్విడ్ ఫామ్.
ఓకే, దిస్ టీహెచ్ఎఫ్ ఈజ్ అవైలబుల్ ఇన్ లిక్విడ్ ఫామ్. ఎలా అయినా బిట్ అనేది ఫ్రేమ్ చేయొచ్చండి. ఎలా అయినా ఇప్పుడు టీహెచ్ఎఫ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఫార్మ్స్ ఆఫ్ పౌడర్, సాలిడ్, సెమీ సాలిడ్, లిక్విడ్. ఇలా అయినా అడగవచ్చు. టీహెచ్ఎఫ్ ఈజ్ అవైలబుల్ ఇన్ సాలిడ్ కానీ, సెమీ సాలిడ్ కానీ, పౌడర్ కానీ, లిక్విడ్ కానీ అని అడగవచ్చు. ఎలా అయినా బిట్ ఫ్రేమ్ చేయొచ్చు. సాల్వెంట్ యూజ్డ్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ల్యాబ్, మెడిసినల్ కెమిస్ట్రీ ల్యాబ్ అని విచ్ వన్ ఈజ్ అని ఇస్తారు టీహెచ్ఎఫ్. సో అలా అయినా అడగచ్చు. అండ్ టీహెచ్ఎఫ్ ప్రజెంట్ ఇన్ దిస్ టెట్రాహైడ్రోఫ్యూరాన్ ప్రజెంట్ ఇన్ స్ట్రెప్టోమైసిన్. ఇందాక మీకు బిట్ ఫ్రేమ్ చేశాను అనుకోండి, దీని మీద చెప్పాను కదా ఆల్రెడీ ప్రీవియస్ అని. స్ట్రెప్టోమైసిన్ బిలాంగ్స్ టు ద క్లాస్ అమైనోగ్లైకోసైడ్స్. ఓకే, అమైనోగ్లైకోసైడ్స్. స్ట్రెప్టోమైసిన్ ఈజ్ అ ఫస్ట్ లైన్ యాంటీ ట్యూబర్క్యులర్ డ్రగ్ అని కూడా చెప్పాను. ఓకే, నెక్స్ట్ 5 మెంబర్ రింగ్లోనే నైట్రోజన్తో చూసాం, ఆక్సిజన్తో చూసాం. ఇప్పుడు సల్ఫర్తో చూద్దాం. ఓకే, సల్ఫర్ యాజ్ ఏ హెటెరో ఆటమ్, సేమ్ కామన్ నేమ్ IUPAC నేమ్. కామన్ నేను ప్రతి హెటెరో ఆటమ్కి IUPAC నేమ్ చెప్తున్నాను. నైట్రోజన్ చెప్తున్నాను, ఆక్సిజన్కి చెప్తున్నాను, సల్ఫర్కి చెప్తున్నాను, అవే చెప్తున్నాను. అవి చాలా ఇంపార్టెంట్. సింగిల్ బాండ్స్ వచ్చినప్పుడు చెప్తున్నాను, డబుల్ బాండ్స్ చెప్తున్నాను. మీకు 3 మెంబర్ అర్థమైపోయింది, 4 మెంబర్ అర్థమైపోయింది, 5 మెంబర్ రింగ్స్ కూడా అర్థమైపోయినాయి. ఇప్పుడు ఇందులోనే ఇంకో టైప్, ఇంకా రకాలు ఉంటాయి అన్నమాట. 5 మెంబర్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ విత్ 2 హెట్రో ఆటమ్స్. అండ్ అలాగే నెక్స్ట్ 6 మెంబర్ రింగ్స్ విత్ 2 హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్, 6 మెంబర్ రింగ్స్ విత్ 3 హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్, 5 మెంబర్ రింగ్స్ విత్ 2 హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్, 3 హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్. ఇవన్నీ ఉంటాయన్నమాట. సో దట్ వీ విల్ డిస్కస్ చేద్దాం. ఇంత ఉంటుంది కాబట్టి ఒక టాపిక్ ఒక వీడియోలో అనేది అవ్వట్లేదు. చాలా కొన్ని గంటలు పట్టిద్ది. అయినా సరే నేను చేస్తున్నాను. సో ఇక నుంచి పార్ట్స్గా పెడతాను, మీకు కన్ఫ్యూజన్ ఉండదు. ఓకే, దిస్ ఈజ్ IUPAC నేమ్ రాద్దాం. ఫస్ట్ ప్రెఫిక్స్ ప్లస్ స్టెమ్ ప్లస్ సఫిక్స్. ప్రెఫిక్స్ ఏముంది, హెటెరో ఆటమ్ ఏముంది, సల్ఫర్. సో కాల్ ఇట్ యాజ్ థయా. స్టెమ్ ఎన్ని మెంబర్ రింగ్, 5 మెంబర్ రింగ్. సో కాల్ ఇట్ యాజ్ ఆల్. సఫిక్స్ సాచురేటెడ్ ఆర్ అన్సాచురేటెడ్. సో కాల్డ్ ఈ. ఓకే, ఈ ఓవెల్ తీసేస్తే దిస్ కాంపౌండ్ నేమ్ ఈజ్ థయోల్. ఓకే, దిస్ కాంపౌండ్ నేమ్ ఈజ్ థయోల్. ఇప్పుడు 5 మెంబర్ రింగ్లో విత్ ఆక్సిజన్ యాజ్ హెటెరో ఆటమ్ మీకు ఒక HW ఇచ్చాను కదా, సేమ్ ఇంకోటి కూడా రాసుకోండి. ఇదే 5 మెంబర్ రింగ్లోనే. నేను చెప్తే నాకు వస్తుంది, మీకు వస్తుంది. మీరు చేస్తే మీకు వస్తుంది. అందుకే నేను ఇస్తున్నాను, తప్పుగా అనుకోకండి, మీ మంచిగా ఇస్తున్నాను. సో ఇది HW మీరు నాకు చేసి పంపించండి అనమాట. ఓకే, అండ్ దిస్ థయోల్ కామన్ నేమ్ వచ్చేసి థయోఫీన్. థయోల్ కామన్ నేమ్ ఈజ్ థయోఫీన్. అండ్ థయోఫీన్ ఎక్కడ ఉంటుందంటే సెఫాలోస్పోరిన్స్ ఉంటుంది. ఇట్స్ బీటా లాక్టమ్ యాంటీబయాటిక్స్లోని సెఫాలోస్పోరిన్స్లో ఈ థయోఫీన్ అనేది ఉంటుంది. సెఫాలోస్పోరిన్స్ ఉంటుంది. నేను మీకు ఇక్కడ HW ఇచ్చాను కదా, ఒకటి ఆక్సిజన్ యాజ్ ఎ హెటెరో ఆటమ్, సల్ఫర్ యాజ్ ఎ హెటెరో ఆటమ్. ఓకే, దీని కామన్ నేమ్ అయితే టెట్రాహైడ్రోథయోఫీన్. సరే మీరు చేసి పంపించండి, నేను ఇది కూడా చెప్తాను. టెట్రాహైడ్రోథయోఫీన్. IUPAC నేమ్ అయితే మీరు రాసేయండి. 2 కాంపౌండ్స్కి 3 మెంబర్ రింగ్కి రాయండి, 4 మెంబర్ రింగ్ రాయండి, 5 మెంబర్ రింగ్. ఒకటి డబుల్ బాండ్స్తో ఇచ్చాను, ఇంకోటి సింగిల్ బాండ్స్తో ఇచ్చాను. సో ఈ 2 మీరు కూడా చేసేసేయండి. ఓకే, ఇంతటితో క్లాస్ ఆపేస్తున్నానండి. మనం నెక్స్ట్ క్లాస్లో ఏం చూద్దామంటే 5 మెంబర్డ్ హెటెరోసైక్లిక్ కాంపౌండ్స్ విత్ 2 హెటెరో ఆటమ్స్ చూద్దాం. విత్ 2 హెటెరో ఆటమ్స్ సేమ్. అండ్ 5 మెంబర్డ్ హెటెరోసైక్లిక్ కాంపౌండ్స్ విత్ 3 హెటెరో ఆటమ్స్. ఇవి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఒక హెటెరోసైక్లిక్ కాంపౌండ్స్లో 2 హెటెరో ఆటమ్స్ ఉన్నా, 3 హెటెరో ఆటమ్స్ ఉన్నా, అవి ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి అన్నమాట.
ఇవి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. 5 మెంబర్ రింగ్స్, 2 హెటెరో ఆటమ్స్ ఉన్నప్పుడు, 3 హెటెరో ఆటమ్స్ ఉన్నప్పుడు ఏమన్నా నేమ్స్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలని చెప్పేసి మనం నెక్స్ట్ క్లాస్లోనే డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఐ హోప్ మీ క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోని చూసి ఊరికే అలా వెళ్ళకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.